డిస్టింగ్విష్ బిట్వీన్ ఐసోథర్మల్ అండ్ ఎడియాబాటిక్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్లు రాయమంటారు. గ్యారంటీ రావచ్చు ఈ క్వశ్చన్. ఇన్ దిస్ ప్రాసెస్ ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్, పివి చేంజ్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే త్రీ ఫిజికల్ క్వాంటిటీస్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఒకటి ప్రెషరు, ఇంకొకటి వాల్యూము, ఇంకొకటి టెంపరేచర్. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకటి డెఫినెట్గా కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏంటంటే ఇన్ దిస్ ప్రాసెస్ ది టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్, ప్రెషర్ అండ్ వాల్యూమ్ చేంజ్. ప్రెషర్ వాల్యూమ్ చేంజ్ అవుతుంది, టెంపరేచర్ మాత్రం చేంజ్ అవ్వదు అనమాట. నెక్స్ట్ది ఎడియాబాటిక్ ప్రాసెస్లో, ఎడియాబాటిక్ ప్రాసెస్ ఏంటంటే ఇన్ దిస్ ప్రాసెస్ ఆల్ ది త్రీ క్వాంటిటీస్ పివిటి చేంజ్. ప్రెషరు మారుతూ ఉంటుంది, వాల్యూము మారుతూ ఉంటుంది, టెంపరేచర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట దీంట్లో, ఈ అడియాబాటిక్ ప్రాసెస్ అంటే. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ స్లో ప్రాసెస్. ఇది చాలా చాలా స్లో ప్రాసెస్ అనమాట, స్లోగా జరిగే ప్రాసెస్ ఇది. ఇట్ ఈస్ ఏ ఫాస్ట్ ప్రాసెస్. ఇది ఫాస్ట్గా జరిగే ప్రాసెస్. దీని యొక్క ప్రాసెస్ స్పీడ్ అనమాట. ఇది మాత్రం స్లో. ఫస్ట్ ఎడియాబాటిక్ ఐసోథర్మల్ అంటే స్లో అనమాట, ఇదైతే ఫాస్ట్. నెక్స్ట్ హీట్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ది సిస్టమ్ అండ్ ది సరౌండింగ్స్. హీట్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. అంటే మీరు ఒక సిస్టమ్ తీసుకుంటే ఈ సిస్టమ్ నుంచి హీటు బయటికి పోవచ్చు, అలాగే బయట నుంచి ఉన్న కూలింగ్ని తీసుకోవచ్చు. ఇది కానీ బాగా చల్లబడిపోతే బయట నుంచి ఉన్న హీట్ని కూడా ఇది తీసుకోవచ్చు అనమాట. సో ఇది నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఇక్కడ ద హీట్ ఎక్స్చేంజ్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ది సిస్టమ్ అండ్ ది సరౌండింగ్స్. అంటే ఈ సిస్టమ్ నుంచి సరౌండింగ్స్కి ఎటువంటి హీట్ బయటికి వెళ్ళదు, అలాగే ఎటువంటి హీట్ని ఇది తీసుకోదు, ఎటువంటి కూలింగ్ని కూడా బయట నుంచి తీసుకోదు. అంటే బయట ప్రపంచానికి దీనికి సంబంధం లేదనమాట. నెక్స్ట్ ఫోర్త్ బిట్, టోటల్ హీట్ క్యూ కంటైన్డ్ బై ది సిస్టమ్ చేంజెస్. అంటే ఈ టోటల్ హీట్ని బట్టి ఈ సిస్టంలో మార్పు అనేది వస్తూ ఉంటుంది అనమాట. టోటల్ హీట్ క్యూ కంటైన్డ్ బై ది సిస్టమ్ చేంజెస్. నెక్స్ట్ ఇది టోటల్ హీట్ క్యూ రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడ హీట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, పెరగదు తగ్గదు అనమాట. నెక్స్ట్ది పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, బాయిల్స్ లా ఈజ్ సాటిస్ఫైడ్. ఎక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏంటంటే బాయిల్స్ లా సాటిస్ఫై అవుతుంది. బాయిల్స్ లా సాటిస్ఫై అయితే బాయిల్స్ లా ఫార్ములాలు దీనికి అప్లై అవుతాయి అనమాట. ఎందుకంటే పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ప్రెషరు వాల్యూము. ఎందుకంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద ప్రెషర్ ఈజ్ డైరెక్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. అది బాయిల్స్ ఫస్ట్ లా కాబట్టి బాయిల్స్ లా కాబట్టి దీనికి సూటబుల్ అవుతుంది. కానీ ఇక్కడ పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ ఇన్ దిస్ ప్రాసెస్. అంటే పివి అంటే ఇక్కడ సాటిస్ఫై అవ్వదు, దీనికి పవర్ గామా అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఈ గామా అంటే ఏంటంటే గామా ఈజ్ ఈక్వల్ టు సిపి బై సివి అనమాట. అంటే దాని యొక్క స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ రేషియోని దీనికి కనుక పవర్ కింద వేస్తే ఇది కాన్స్టెంట్ అవుతుంది, ఇది సాటిస్ఫై అవుతుంది ఈక్వేషన్, లేకపోతే అవ్వదు అనమాట. సో ఇది ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్. ఇది బాగా అర్థం అవ్వాలంటే ఏంటంటే ఇందాకట్లాగా ఒక పిస్టన్ బొమ్మ వేసుకోవాలి ఇలాగ. ఇదొక సిలిండర్, ఇది ఒక పిస్టన్, టైట్గా ఉన్న పిస్టన్ అనమాట. ఇది అడియాబాటిక్, ఇది ఐసోథర్మల్కి ఒక సిలిండర్, ఒక పిస్టన్. ఇది ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఇక్కడ ఏంటి, ఇన్ దిస్ ప్రాసెస్ ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్, పివి చేంజ్ అంటే ప్రెషరు వాల్యూమ్. ఇప్పుడు దీన్ని పట్టుకుని ఇట్లా ప్రెస్ చేశారనుకోండి కిందకి, ఏమవుతుంది, ఈ పిస్టన్ కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది, వాల్యూము
డిక్రీజ్ అయిపోతుంది. ప్రెషర్ ఏమవుతుంది, పెరిగిపోతుంది. ప్రెషర్ ఎప్పుడైతే టైట్గా ప్రెస్ చేస్తామో ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోతుంది దీంట్లో. సో ఇది ప్రెషర్ అండ్ వాల్యూమ్ చేంజెస్. ఇక్కడ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు. ఎప్పుడైతే మీరు ఈ పిస్టన్ని కిందకి ప్రెస్ చేశారో ఏమవుతుంది, ఈ గ్యాస్ హీట్ ఎక్కుతుంది, లోపల ఉన్న గ్యాస్ హీట్ ఎక్కుతుంది. సో కాబట్టి ఈ గ్యాస్ యొక్క హీట్ని అట్మాస్ఫియర్ తీసేసుకుంటుంది, బయటికి మొత్తం తీసేసుకొని గ్యాస్ని మళ్ళీ కాసేపటికి కూల్ చేసేస్తుంది. కాబట్టి ఏమైంది, టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇట్ ఈజ్ ఏ స్లో ప్రాసెస్. ఇది అంత ఫాస్ట్గా ఉండదు అనమాట, ఎందుకంటే హీట్ ఎప్పటికప్పుడు పోతుంది కాబట్టి ఇదేమి ఫాస్ట్గా ఉండదు, స్లో ప్రాసెస్ అనమాట ఇది. నెక్స్ట్, హీట్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ సిస్టమ్ అండ్ ది సరౌండింగ్స్. సరౌండింగ్స్కి సిస్టమ్కి మధ్యన హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండే టెంపరేచర్ కాన్స్టెంట్ అనమాట. ఈ పిస్టన్ని మీరు ఇలా ప్రెస్ చేయగానే గ్యాస్ హీట్ ఎక్కుతుంది. ఆ హీట్ ఎక్కగానే ఆ హీట్ని అట్మాస్ఫియర్ ఏం చేస్తుంది, అబ్జార్బ్ చేసేసుకుని దీన్ని చల్లబరిచేస్తుంది అనమాట. సో టోటల్ హీట్ కంటైన్డ్ బై ది సిస్టమ్ చేంజెస్. దీంట్లో హీటు ఉన్నది చేంజ్ అయిపోతుంది, హీట్ ఇక్కడ దీంట్లో ఉన్న హీట్ అనమాట. నెక్స్ట్, పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇంకా బాయిల్స్ లాగా కూడా చెప్తాం, ఇలా ప్రెషర్ ఇలా నొక్కేటప్పటికి ఏమైంది, వాల్యూమ్ తగ్గింది. దీన్ని ఎప్పుడైతే ఇలా కిందకి ప్రెస్ చేస్తారో ఎట్లా ఉంటుంది, ఇదే పిస్టన్ ఉంది, ఈ పిస్టన్ని ఇది సిలిండర్, ఈ పిస్టన్ని ఇట్లా కిందకి ప్రెస్ చేస్తాం, ఇంత పైకి లేకుండా ఇంత కిందకి ప్రెస్ చేసేసినప్పుడు ఇక్కడ ఏముంది, పెద్ద వాల్యూమ్ ఉంది, ఇదొక వాల్యూమ్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో ఏమైంది, వాల్యూమ్ ఏమైపోయింది, తగ్గిపోయింది. అంటే గ్యాస్ బయటకు వెళ్ళిపోయింది అంటే వెళ్ళలేదు, ఆ గ్యాస్నే ప్రెస్ చేశారు, వాల్యూమ్ డిక్రీజ్ అయింది. ఇక్కడ ప్రెషర్ ఏముంది, తక్కువ ఉంది, ఎక్కువ ప్లేస్ ఇచ్చాం కాబట్టి తక్కువ ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ తక్కువ స్పేస్ ఇచ్చాం కాబట్టి ప్రెషర్ ఏమైపోతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడైతే ప్రెషర్ తక్కువ, వాల్యూమ్ ఎక్కువ, సైజ్ పెద్దది. ఇక్కడ ప్రెషర్ ఎక్కువ, వాల్యూమ్ తక్కువ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ దీనివల్ల వచ్చిన హీట్ ఏమవుతుందన్నమాట, సిస్టమ్ యొక్క హీట్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, దీంట్లో జనరేట్ అయినటువంటి హీట్. సో పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎందుకంటే ఇక్కడ ప్రెషర్ ఏమో ఎక్కువ ఉంది, వాల్యూమ్ ఎక్కువ ఉంది, ఇక్కడ ప్రెషర్ తక్కువ ఉంది. పివి ఈజ్ ఈక్వల్ టు ఎంత వాల్యూ వచ్చిందో, ఇక్కడ ఏమైపోయింది, ప్రెషర్ ఏమో పెరిగింది, వాల్యూమ్ తగ్గింది. సో కాబట్టి ఈ రెండింటి మల్టిప్లికేషన్ కూడా సేమ్. సో పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనమాట. కాబట్టి ఇది. నెక్స్ట్ ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటంటే మీకు ఈ సరౌండింగ్స్కి సిస్టమ్కి ఎటువంటి సంబంధం ఉండదు. కాబట్టి మనం ఇక్కడ ఒక ఇన్సులేటెడ్ పిస్టన్ తీసుకుంటాం. ఇక్కడ ఇన్సులేటెడ్ పిస్టన్, ఇన్సులేటింగ్ అంటే దీని చుట్టూ సమ్ థర్మోకోల్ లాంటిది ఏదో పెట్టేస్తాం అనమాట, ఒక బ్యాడ్ కండక్టర్తో మీకు పెట్టేస్తాం, దీన్ని ఫ్లాస్కో లాంటి దాంట్లో పెట్టేస్తాం. ఫ్లాస్కో వచ్చి బెస్ట్ బ్యాడ్ కండక్టర్ అనమాట, దాంట్లో పెట్టేస్తాం ఈ పిస్టన్ అనమాట. పెట్టేసినప్పుడు ఏమవుతుంది, ఈ పిస్టన్ కనుక మీరు కిందకి ప్రెస్ చేస్తే ఇలాగా ఏమవుతుంది, హీట్ పెరుగుతుంది, లోపల టెంపరేచర్ పెరుగుతుంది. పెరిగిన టెంపరేచర్ యాక్చువల్గా ఇక్కడ ఏం చేసింది, ఇది సరౌండింగ్స్కి ఇచ్చేసింది బయటికి, కానీ ఇక్కడ ఇవ్వగలదా, ఇవ్వలేదు. ఇది ఫ్లాస్కో లాంటి మెటీరియల్ కాబట్టి ఆ హీట్ అందులోనే ఉండిపోతుంది అనమాట, ఆ హీట్ దాంట్లోనే అట్లా స్టోర్ అయ్యి ఉండిపోతుంది, ఎప్పుడైతే సరౌండింగ్స్కి సంబంధం లేదో. కాబట్టి నువ్వు ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏమైంది, వాల్యూమ్ తగ్గింది. అంటే ఇది సిలిండర్ అయితే ఇది దీని చుట్టూ ఉన్న ఫ్లాస్కో లాంటి థర్మోకోల్ మెటీరియల్ అయితే ఇప్పుడు ఏం చేస్తారు, మీరు ఈ పిస్టన్ని కింద వరకు ప్రెస్ చేశారు, ఇక్కడ దాకా ప్రెస్ చేశారు. ఇక్కడ దాకా ప్రెస్ చేసినప్పుడు దీనికే చూడండి డిఫరెన్స్. ఇక్కడేమో వాల్యూమ్ ఏమో ఎక్కువ ఉంది, పెద్ద వాల్యూమ్ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, చాలా చిన్న వాల్యూమ్ ఉంది. ఇక్కడ తక్కువ ప్రెషర్ ఉంది, వాల్యూమ్ ఎక్కడైతే పెద్దది ఉంటుందో అక్కడ ప్రెషర్ తక్కువ ఉంటుంది, ఇక్కడ ప్రెషర్ ఏమో ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీరు దీన్ని ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏమైందంటే వాల్యూమ్ తగ్గిపోయింది, అంటే వాల్యూమ్లో చేంజ్ వచ్చేసింది. ప్రెషరు
పెరిగిపోయింది. ఇందాకటి మీద ప్రెషర్లో చేంజ్ వచ్చేసింది. ఇందాక T1 అనే టెంపరేచర్ ఉందనుకోండి, మీరు ఎప్పుడైతే ప్రెస్ చేశారో ఈ గ్యాస్ హీటు పెరిగిపోద్ది. పెరిగిపోయిన హీట్ ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది, బయటికి వెళ్ళలేదు కాబట్టి. ఇక్కడ టెంపరేచర్ కూడా చేంజ్ అయిపోద్ది. అంటే టెంపరేచర్ అంటే ప్రెషరు, వాల్యూమ్, టెంపరేచర్ ఈ మూడు కూడా దీంట్లో ఇంక్రీజ్ అయిపోతాయి అన్నమాట. సో దీన్ని ఏంటంటే ఇది స్లో ప్రాసెస్ కదా, ఇట్ ఈజ్ ఏ ఫాస్ట్ ప్రాసెస్. మీరు ఇలా చేయగానే ఏమవుతుంది? టక్కన పిస్టన్ మళ్ళీ పైకి వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ హీట్ అందులోనే బతికున్నది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇలా ప్రెస్ చేశారు మీరు, ఇక్కడ వాల్యూమ్ తగ్గి అలా కాసేపు మీరు ఉంచేసిన తర్వాత ఈ గ్యాస్ కూడా మామూలుగా చల్లబడిపోయిన తర్వాత మీరు ఇక్కడ చేయి తీసేస్తారనుకోండి, ఈ పిస్టన్ స్లోగా మూవ్ అవుతుంది అనమాట పైకి. ఎందుకంటే దీంట్లో హీట్ ఎనర్జీ లేదు. ఆ హీట్ ఎనర్జీ ఉంటే చాలా ఫాస్ట్గా వచ్చేసాను కాబట్టి ఇక్కడ మళ్ళీ రెస్టోర్ అవ్వడానికి దీనికి కొంత టైం పడుతుంది అనమాట, ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. కానీ ఇది మాత్రం అలా కాదు, ఫాస్ట్గా రీచ్ అయిపోద్ది. ఎందుకంటే ఆ హీట్ అందులోనే ఉంది కాబట్టి ఎక్కడికి బయటికి పోలేదు కాబట్టి సరౌండింగ్స్కి. సో 2 రకాల సిస్టమ్స్ గురించి చెప్పారు ఇక్కడ. హీట్ ఎక్స్చేంజ్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ది బిట్వీన్ ది సిస్టమ్ అండ్ ది సరౌండింగ్స్. అందుకే చుట్టూ ఫ్లాస్కో మెటీరియల్ లాంటిది ఉంది కాబట్టి ఇక్కడ ఏమైంది, చుట్టూ ఉంది కాబట్టి ఆ ఉన్న హీట్ ఏమవుతుందంటే బయటికి సరౌండింగ్స్కి వెళ్దాం అనమాట. ఇక్కడ ద టోటల్ హీట్ క్యూ రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడ హీట్ ఎంత అంటే కాన్స్టెంట్, ఇక్కడ హీట్ ఏమో చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ ఇన్ దిస్ ప్రాసెస్. ఇక్కడ పివి అంటే ఇది కాన్స్టెంట్ కాదు, ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్, ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ కాదు. మీరు పిస్టన్ని ప్రెస్ చేసినప్పుడు టెంపరేచర్ కూడా మారిపోతుంది, కానీ ఇక్కడ మారట్లేదు. ప్రెస్ చేసినప్పుడు కొంచెం వేడెక్కుతుంది, వెంటనే చల్లారిపోతుంది అనమాట. అదే ప్రాసెస్ని మీరు స్లోగా చేస్తారనుకోండి, అంటే ఒకేసారి పిస్టన్ ఇక్కడి నుంచి ఇంత లెవెల్కి ప్రెస్ చేసేసేటప్పటికి ఏమవుతుందంటే సడన్గా హీట్ రేజ్ అయిపోద్ది. కానీ ఇక్కడ స్లోగా అంటే ఇలా కొంచెం ప్రెస్ చేసి ఒక 1 మినిట్ ఆగి మళ్ళీ కొంచెం ప్రెస్ చేసి 1 మినిట్ ఆగి మళ్ళీ ప్రెస్ చేసి అలా చేస్తే ఏమవుతుంది, టెంపరేచర్ ఏం చేంజ్ అవ్వదు అనమాట. ఇక్కడ మీరు మెల్లగా ప్రెస్ చేసినా ఫాస్ట్గా ప్రెస్ చేసినా దాంట్లో జనరేట్ అయిన హీట్ అందులోనే స్టోర్ అయిపోయి ఉండిపోతుంది అనమాట. ఇక్కడ ఈ గామా అంటే ఏంటంటే సిపి బై సివి. సిపికి సివికి యాక్చువల్గా సి అంటే ఏంటి, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్. స్పెసిఫిక్ అంటే పర్టికులర్ గ్యాస్ యొక్క హీట్ అన్నమాట. సో కాబట్టి ఈ హీట్ని ఎంత హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎక్కడ పి అంటే ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, వి అంటే ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో కాబట్టి ఒక కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ఈ లెవెల్లో వదిలేసిన తర్వాత సిపికి ఈ లెవెల్లో వదిలేసిన తర్వాత దీనికి హీట్ని మనం సప్లై చేస్తే దీంట్లో ఎంత చేంజ్ వచ్చింది, అలాగే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఎంత వచ్చింది, ఆ వాల్యూస్కి రేషియో కడితే గామా వాల్యూ వస్తుంది. అది ఈ వాల్యూమ్కి పవర్గా, దీనికి పవర్గా వేస్తే అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అనమాట. ఓకే, సో మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు మాత్రం పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాయండి. ఇది ఇక్కడ పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాయండి. ఓకేనా, ఇది ఎడిబయాటిక్ అండ్ ఐసోథర్మల్ అండ్ ఎడిబయాటిక్ ప్రాసెస్ డిఫరెన్సెస్ అనమాట ఇవి.